47% ఆఫ్ ద యూత్ 2 ఇయర్స్ ఆఫ్ ద కెరియర్ స్టార్టింగ్ లోనే జాబ్ వదిలేస్తున్నారు. ఎందుకు అంటే రీజన్స్ నాకు సర్ప్రైజ్ గా అనిపించింది. డ్యూ టు ఓవర్ వర్క్ లోడ్ అండ్ లో పే కల్చర్. అండ్ దీనికి సంబంధించి అర్జెంట్ గా అంటే జాబ్ వచ్చిన వెంటనే నా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి, మంచి శాలరీ రావాలి, మంచి ప్యాకేజెస్ రావాలి అని చెప్పి చాలా మంది 2 ఇయర్స్ లోనే జాబ్ వదిలేస్తున్నారంట. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఒక పాయింట్ ఐ వాంట్ టు హైలైట్. మీ అందరికి చాలాసార్లు చెప్పే ఉంటాను. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ 6K, అంటే 6,000తో నేను నా జీవితం అనేది ఫస్ట్ మొదలు పెట్టాను. అండ్ మొదలు పెట్టిన తర్వాత నేను ఎప్పుడైనా కానీ శాలరీ పెరగాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నాం. శాలరీ పెరగాలి అంటే నేను స్కిల్ పెంచుకోవాలి. స్కిల్ పెంచుకున్న తర్వాత, స్కిల్ చూపించుకున్న తర్వాత మనము శాలరీ పెంచమని అడగాలి. ఒకవేళ పెంచకపోతే కంపెనీ మారేవాడిని. సో అలా చాలా కంపెనీస్ మారాను. తర్వాత నేను ఎంత కష్టపడ్డా, నా స్కిల్స్ నేను ఎంత నేర్చుకున్నా దానికి తగ్గట్టు వీళ్ళు నాకు జీతాలు ఇవ్వలేరు కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు వర్క్, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా అవ్వాలి అని చెప్పి తర్వాత నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇనిషియల్ డేస్లో ఎలా వస్తుంది? రాదు. 200% రాదు. ఇప్పుడు నేనున్నాను. సో ఇనిషియల్ డేస్లో అసలు నాకు పర్సనల్ లైఫ్ అనేది లేదు. తర్వాత ఈవెన్ దో నేను సిబిఎస్ఈ స్టార్ట్ చేసినప్పుడు కూడా దాదాపు ఒక 1 ఇయర్ అయితే మరీ దారుణంగా ఒక్క సండే కూడా లీవ్ తీసుకోలేదు. ఒక్క పండగ కూడా నేను రెస్ట్ తీసుకోలేదు. ఎవ్రీడే ఐ యూస్ టు వర్క్. అండ్ తర్వాత సండేస్ వర్క్ చేస్తూ కొంచెం బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు చూడండి, మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ వరకే నేను వర్క్ చేస్తాను. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ మండే మార్నింగ్ దాకా నేను కనీసము ల్యాప్టాప్ కానీ ఆఫీస్ సంబంధించిన ఏ కాల్స్ కూడా నేను అటెండ్ కాను. అండ్ అట్ ద సేమ్ టైం మండే టు ఫ్రైడే కూడా ఎవ్రీడే 1 అవర్ అన్నా 1.5 అవర్ అన్నా మా బాబుతో, మోక్షిత్ రాజ్ నా బాబు పేరు, మా బాబుతో నేను టైం స్పెండ్ చేస్తాను అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, నా వైఫ్తో, అందరితో. సో ఇక్కడ మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇనిషియల్ డేస్లోనే జాబ్ వచ్చి రాకముందే నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రావాలి, నాకు బెటర్ ఫేర్ రావాలి అంటే దాని తగ్గట్టు నువ్వు కాలేజ్ డేస్లో కష్టపడాలి. సో దానికి సంబంధించి ఇప్పుడు చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ కాలేజ్ డేస్ నుంచే దీనికి సంబంధించిన వర్కౌట్ చేస్తున్నారు. మనం సర్వీస్ బేస్డ్ కాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనం జాబ్ తెచ్చుకోవడం ట్రై చేయాలి. సో దట్ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఇనిషియల్ డేస్లో. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జాబ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ అది మనలో డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎంత జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేస్తాం అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటే విషయం ఏంటి అంటే కెరియర్ స్టార్టింగ్లో అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్ లైఫ్లో అంతకంటే ఉండదు. ఇట్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీ వైజ్ మనం ఎలా ప్రయారిటైజ్ చేసుకున్నాము అండ్ మన స్కిల్స్ ఎలా అప్గ్రేడ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం మీరు చేసుకోగలిగితే డెఫినెట్లీ ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి విషయం ఏం చేశానంటే వర్క్ని ఎంజాయ్ చేయడం మనం నేర్చుకోవాలి. చాలామంది ఏంటి అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను పని చేస్తున్నాను కాదు. ఆ పనిలో నువ్వు కానీ ఇష్టపడ్డావు అంటే యూ విల్ ఎంజాయ్ ఎ లాట్, నువ్వు చాలా నేర్చుకుంటావు. అప్పుడు నువ్వు ఇంకా ఈ పర్సనల్ లైఫ్ కూడా నువ్వు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది ఒక్కసారి ఆలోచించండి. నాకు ఒక హ్యాబిట్ ఉంది. నాకు తెలుసో తెలియకో నేను ఒకవేళ బాబుతో టైం స్పెండ్ చేస్తున్నా, లేకపోతే నా ఫ్యామిలీతో ఉన్నా, లేకపోతే నేను పండగలప్పుడు నా ఫ్యామిలీతో మొత్తం గెట్ టుగెదర్ అయిపోయి అక్కడ నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నా, ప్యారలల్గా వర్క్ ఈజ్ వే ఆఫ్ ప్యాషన్ అయిపోయింది. నమ్ముతారో నమ్మరో ఎప్పుడు ఏ వర్క్ చేసినా కానీ నేను ప్యారలల్గా నాకు సంబంధించి నేను ఎంజాయ్ చేస్తూ ఒక పక్క గేమ్స్ ఆడుకుంటూ ఒక పక్క సినిమాలు చూస్తాను. ఎవ్రీడే మీకు తెలుసు లేదు, ఈ రోజుకి కూడా ఎవ్రీడే నేను ఒక సినిమా కంపల్సరీ చూస్తాను. పాత సినిమాలు, వెరీ ఓల్డ్ సినిమాలు చూస్తూ ఉంటాను. మూవీస్, సైంటిఫిక్ ఫిక్షన్వి అండ్ రకరకాల మూవీస్ అనేవి అండ్ అప్లిఫ్టింగ్ మూవీస్ అండ్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీస్ ఇవన్నీ చూస్తూ ఉంటా. అండ్ కాకపోతే సరే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. అండ్ 3 గంటలు చూసాల్సి 40 మినిట్స్ 1 అవర్లోనే అట్లా చూసుకుంటూ దాన్ని చూసుకుంటూ మళ్ళీ వర్క్ కూడా చేసుకుంటాం. సో ఇదంతా కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి. జాబ్ రాగానే నాకు ఎక్కువ ప్యాకేజీలు వచ్చేయాలి అంటే దానికి తగ్గట్టు ఫస్ట్ కష్టపడాలి. ఒకవేళ కష్టపడకపోతే తక్కువ ప్యాకేజ్ వచ్చిందంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.